మాత్రమే చెప్పిన సాహిత్యానికి కొద్దో గొప్ప తేడా ఉంటుంది. అలా తెలుగులో ఒక కవి దళిత కులంలో పుట్టి దళిత వేదనను అనుభవించి సామాజికంగా వివక్షకు గురై తన జీవితాన్ని, తన కవిత్వాన్ని మానవత్వాన్ని చెప్పే దిశగా, శాశ్వత సత్యాలను చెప్పే దిశగా నడిపించిన, సాహిత్యపు విలువలు కలిగిన రచనలు చేసిన మహాకవులలో ఒకరు ఈ గుర్రం జాషువా గారు. గుర్రం జాషువా గారు 1895 సెప్టెంబర్ 28వ తేదీన గుర్రం వీరయ్య లింగమ్మ అనే దంపతులకు ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా వినుకొండ మండలం చాట్రగడ్డపాడు అనే గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు వేర్వేరు కులాలకు చెందినవారు. వీరు చిన్నప్పుడు తన బాల్యం వినుకొండలో పచ్చటి పొలాల మధ్య హాయిగా గడిచింది. కానీ ఎప్పుడైతే వీరు చదువుకోవడానికి పాఠశాలలో చేరాలి అనుకున్నారో అప్పుడే ఉపాధ్యాయుల నుండి, తోటి పిల్లల నుండి ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు. కాకపోతే అగ్రవర్ణాల పిల్లలు కులం పేరుతో ఎగతాళి చేస్తే ఊరికే ఉండకుండా వారిపై తిరగబడి వారిని ఎదిరించేవారు గుర్రం జాషువా గారు. 1910వ సంవత్సరంలో మేరీ అనే ఒక యువతిని వివాహం చేసుకున్నారు. మిషనరీ పాఠశాలలో నెలకు ₹3 జీతంతో ఉద్యోగం చేసేవారు. ఆ ఉద్యోగం అనుకోకుండా పోవడంతో రాజమండ్రి వెళ్ళి 1915 మరియు 1916 సంవత్సరాలలో సినిమా వాచకుడిగా రాజమండ్రిలోనే పనిచేశాడు. అంటే తాగి సినిమాలు లేని ఆ రోజుల్లో తెరపై జరుగుతున్న కథకు అనుగుణంగా నేపథ్యంలో కథను, సంభాషణను చదవడమే ఈ పని. ఆ తర్వాత గుంటూరులోని లోదరన్ చర్చ్ నడుపుతున్న ఉపాధ్యాయ శిక్షణాలయంలో 10 సంవత్సరాల పాటు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఆ తర్వాత 1928 నుండి 1942 వరకు గుంటూరులోని ఉన్నత పాఠశాలలో తెలుగు పండితులుగా పనిచేశారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో యుద్ధ ప్రచారకుడిగా పనిచేశారు. 1957 నుండి 1959 వరకు వీరు పనిచేశారు. ఉద్యోగం మద్రాస్ రేడియో కేంద్రంలో కార్యక్రమ నిర్మాతగా పనిచేశారు. ఆ తర్వాత ఇలా ఎన్నో రకాల ఉద్యోగాలు తమ జీవనం కోసం చేసిన గుర్రం జాషువా గారికి 1964లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో సభ్యత్వం లభించింది. ఒకసారి వినుకొండలో జరుగుతున్న అవధాన సభలో వీరు పద్యాలను చదివారు. ఆ పద్యాలను విని వీరిని అభినందించకుండా తక్కువ కులం వారిని సభలోకి ఎందుకు రాణించారు అని చెప్పి కొంతమంది వీరిని అవమానించారు. వీరికి జరిగిన అవమానం